వెల్కమ్ టు ఐకెన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత. ఈ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ప్రతిపక్షాల మీదే కాదు, సామాన్యుడి మీద కూడా క్రిమినల్ కేసులు. విద్యార్థులు అయ్యా మాకు ఉపాధి అవకాశాలు కావాలి, ఉద్యోగాలు ఇవ్వండి అంటే ముఖ్యమంత్రిని రేప్ చేయడానికి వెళ్ళినటువంటి నిరుద్యోగులు అన్నటువంటి కేసులు ఎన్నో వింతలు చూసాం. అంతా అయిపోయింది. వీటన్నిటి వెనుక ఒక నియంతృత్వం ఉంది. ఆ నియంతృత్వానికి అడ్డుకట్ట అనేది లేదంటే ఎన్నికల తర్వాత కాస్త మార్పు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. దానికి తార్కాణం చెప్పాలి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, డిఫాక్టో చీఫ్ మినిస్టర్, ఆయన మీద క్రిమినల్ కేసు నమోదవడం. సో ఈ క్రిమినల్ కేసు నిజంగా అసలు కేసు ఏదో మనల్ని మభ్యపెట్టడానికి పోలీసులు పెట్టారా, లేదంటే నిజంగా మార్పు వచ్చిందా? దీని మీద ఒక సవివరమైన చర్చ చేద్దాం. మనతోటి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు. నమస్కారం. సజ్జల మీద ఫస్ట్ టైం క్రిమినల్ కేసు అంటే కోర్టు ధిక్కరణ కూడా మన మధ్య చాలా చేస్తూ వచ్చాడు. ఆయన రాష్ట్ర కార్యదర్శి అన్నటువంటి పదవి పక్కన పెట్టేస్తే సలహాదారుగా రెసిగ్నేషన్ చేయలేదు. ఎన్నికల కమిషన్ చెప్పింది మీరు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టడానికి వీల్లేదు, పెడితే కేసులు పెడతామని చెప్పి. అయినా సరే మీరేమో మాకు అవసరం లేదు అన్నాడు. నిన్నటికి నిన్న రూల్స్ పాటించేటువంటి వాళ్ళు ఏజెంట్ల కింద కూర్చోవాల్సిన పని లేదు అంటే ఇంకా డైరెక్ట్ గా కొట్టడమే, ఈ టైప్ లో చెప్పుకొచ్చాడు. మొత్తానికి కేసు అయితే నమోదు చేశారు. నిలుస్తుందా? మనకి గ్రామాల్లో ఒక నానుడు ఉంది, ఇనుము వంకర కొలువు తీర్చుద్ది అని చెప్పారు. బాగా గట్టిగా ఉన్న ఇనప కడ్డి దాని వంకర తీయాలి అంటే నీ బలం నా బలం సరిపోదు. కొలువులో కాల్చి సమ్మడి పెట్టి ఒక దెబ్బేస్తే ఏ వంకరైనా సాప్ అవుట్. పరిస్థితులు అనుకూలంగా ఉన్న రోజు, అధికారం చేతిలో ఉండి వ్యవస్థలు గుప్పెట్లో ఉన్న రోజు అందరూ మొగాళ్లే. ఎవరినైనా ధిక్కరిస్తారు. పరిస్థితులు ప్రతికూలిస్తున్న సంకేతాలు వచ్చిన నిమిషానే ఈ అధికారం అంటారు కదా, కనీసం కారు డోర్ దగ్గరికి వచ్చి డోర్ తీసి పట్టుకునే వాడు కూడా మిగతా రోజు. ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి అని మనం చిన్నప్పుడు కదా. అలాగే పరిస్థితులు వికటించిన రోజు ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ కూడా మాసం చూడదంట. ఇవాళ ప్రకృతి మనకి కొన్ని సంకేతాలు పంపిస్తా ఉంటది. నేను చాలాసార్లు శబరిమల వెళ్ళాను, మరి నువ్వు వెళ్ళావు లేదు నాకు తెలియదు. శబరిమల జ్యోతి దర్శనం జరగబోయే ముందు ఆ సీనియర్ గురుస్వాములు మనకి కొన్ని సంకేతాల గురించి వివరించి చెప్తారు. మొట్టమొదటిగా వెళ్ళిన కనీస్వాములకి కొంచెం సేపట్లో జ్యోతి దర్శనం జరుగుతుంది అనగా, అదిగో ఆ చొక్క పొడుస్తుంది చూసావా, ఆ చొక్క పొడవాలి. అదిగో ఆ గద్ద చక్కెరలు పడుతుంది చూసావా, ఆ గద్ద పర్యవేక్షిస్తా ఉన్నది. పందల రాజవంశం నుంచి ఆ నగలు వస్తున్నాయి. ఈ కర్పూర హారతులు వీటి మధ్య ఇంకా సమయం అయింది, ఇదిగో ఆ కొండ సరిగ్గా గమనిస్తూ ఉండు అని చెప్పని చెప్తారు. అంటే ఆ జ్యోతి దర్శనానికి ముందు కొన్ని సంకేతాలు అనాదిగా వెళ్ళే వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటాయి. అట్లాగే మనకి వర్షం రాబోయే ముందు తూనికలు ఎగురుతూ ఉంటాయి. వాటిని చూస్తే గ్రామాల్లో ఉన్న రైతులకి వాతావరణంలో రాబోతున్న మార్పు చేర్పుల గురించి ఒక సంకేతం అందించినట్టు అవుతుంది. ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిగ్విజయంగా వెలిగిపోయిన వీళ్ళ ప్రభ దీపం కొడిగట్టే ముందు వెలుగు ఎక్కువ కదా, ఆ వెలుగు సంకేతాలన్నీ అయిపోయినాయి. ఇంకా దీపం కొడిగట్టపోతుంది. ఇప్పుడు వ్యవస్థలకు కూడా ధైర్యం దిక్కింది. వీళ్ళ బెండు తీయడానికి కూడా సరైన సమయం సందర్భం వచ్చింది అని చెప్పని చెలరేగిపోయి స్థాయి భేదం మరిచి ప్రవర్తించిన సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు నమోదైంది. అతను ఒక ప్రభుత్వ సలహాదారుడు, ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న జీతగాడు. కానీ వైసీపీ పార్టీ సేవకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా చలామణయ్యి, ఇతని నోటి నుంచి ఇవాళ వచ్చిన స్టేట్మెంటే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజున అతను పెట్టిన ప్రెస్ మీట్ లో మాకున్న బలానికి బలగానికి తండ్రి కొడుకులు భూస్థాపితం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని భూస్థాపితం చేస్తామని చెప్పిన స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడు రేపు 4వ తారీఖు రోజు లెక్కింపు జరగబోతా ఉంది. తమ పార్టీ అభ్యర్థుల తరఫున
లెక్కింపుకి వెళ్లే తమ పార్టీ ఏజెంట్ల శిక్షణా శిబిరంలో ప్రసంగిస్తా బూతుల్లో అలజడి సృష్టించండి, శాంతి భద్రతల సమస్యలు సృష్టించండి, రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మనకు అవసరం లేదు అని చెప్పి ప్రసంగించాడు. రెచ్చగొట్టే దూరంతో హింసాన్ని ప్రేరేపిస్తారు. ఎలక్షన్ కమిషనే సుమోటోగా ఆ ప్రసంగం విన్న వెంటనే అతని మీద కేసు నమోదు చేసి ఉండాల్సింది. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు అతను ప్రభుత్వ జీతగాడిగా కొనసాగుతా ఇవాళ వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు అని చెప్పని చాలా మంది వాలంటీర్ల మీద నాకు తెలిసి దాదాపుగా 1000 మంది మీద కేసు నమోదు చేశారు కదా, సస్పెండ్ చేశారు కదా వాళ్ళని. మరి అటువంటిప్పుడు ఇతన్ని ఎందుకని సలహాదారుడిగా తప్పించే ప్రయత్నం జరగలేదు ఇప్పటిదాకా? ఎన్నికల కమిషన్ సమాధానం ఎన్నికల కమిషన్ ఎందుకు అంతటి అవ్యాజమైన ప్రేమ ఇతని మీద కనపరుస్తూ వచ్చింది ఈ రోజు దాకా? అతను కూడా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న జీతగాడే కదా. వైసీపీ పార్టీ నాయకుడు వేరే పాత్ర, అది ఏదో ఒక పాత్రకే పరిమితం కావాలి. వాలంటీర్కి లేని వెసులుబాటు ఏంటి? ఇతను కొన్ని అడిషనల్ ప్రివిలేజ్ ఏంటి? అతను నెలకు 5,000కు మాత్రమే పనిచేస్తున్న చిన్న జీవి కాబట్టి ఇతను 160 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో ఇతని కోసం ఖర్చు కాబట్ట అతి పెద్ద జీవి కాబట్టి ఎందుకు ఇతనికి అడిషనల్ ప్రివిలేజ్? ఒక్క క్షణం కూడా తన పదవిలో ఉండడానికి వీల్లేని వ్యక్తి. చాలా మంది ప్రభుత్వ అధికారుల్ని వాళ్ళు ప్రభుత్వ విధుల్లో కొనసాగుతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అని చెప్పని సస్పెండ్ చేశారు కదా. ఇతను మాత్రం ఎందుకు ఆ పదవిలో కొనసాగిస్తారని ఈ నిమిషానికి కూడా. ఏదేమైనా సరే పరిస్థితులు మారుతున్నాయనడానికి సంకేతం సజ్జల రామకృష్ణారెడ్డి మీద కనీసం ఇప్పుడైనా సరే కేసు నమోదైంది కాబట్టి దీనికి ఇంకా మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్న సంకేతాలు ఉన్నాయి. గతంలో రాజధాని ప్రాంతంలో రోడ్లు తవ్వుకొని తీసుకెళ్లారు. దాన్ని సిఆర్డిఏ ఏ రోజు అడ్డుకునే ప్రయత్నం చేయలా, ఆ తీసుకెళ్లిన వాళ్ళు ప్రయత్నం చేయలా. అక్కడ రాజధాని ప్రాంతంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసం అని చెప్పని భారీ పైప్ లైన్ తెప్పించారు. వాటిని బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి నియోజకవర్గంలో అక్కడ ఇంటింటికి కూడా ఈ పథకానికి ఆ పైప్ లైన్లు అవసరమో అని చెప్పని పెద్ద పెద్ద ట్రక్కుల మీద వాటిని ఇక్కడి నుంచి తరలించుకెళ్లారు. వాటిని సిఆర్డి అడ్డుకునే ప్రయత్నం చేయాలి. మొన్న కేబుల్స్ ఎలక్ట్రిసిటీ కేబుల్ని మేఘా సంస్థ విశాఖపట్నం తరలించుకెళ్ళింది. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎప్పుడైతే అధికార మార్పిడి జరగబోతుంది, రాబోతున్న ప్రభుత్వ ప్రయారిటీ అమరావతి మాత్రమే అని చెప్పని సంకేతాలు బయటికి రావడం మొదలైనయో, నిన్న ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ తరలించుకెళ్తుంటే మాత్రం సిఆర్డి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే గాలి మార్పుకి సంకేతం ఇది. గతంలో చూసాం మనం, ఇవే నిర్మాణ సంస్థలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ ని అక్కడ అధికార పార్టీ నాయకులు బలవంతంగా తరలించుకెళ్తే కూడా కనీస మాత్రపు చర్యలు ఆ సంస్థలకు రక్షణగా ఈ సిఆర్డిఏ టేకప్ చేయాలి. అరే వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడానికి వాళ్ళ డబ్బుతో డంప్ చేసుకున్న మెటీరియల్ మీరు ఎట్లా తరలించుకెళ్తారని చెప్పని అడుగునే ప్రయత్నం చేయాలి. ఐకానిక్ బ్రిడ్జ్ కి సంబంధించిన మెటీరియల్ తరలించుకెళ్తుంటే కూడా అడుగునే ప్రయత్నం చేయాలి. అక్కడ డంప్ చేస్తున్న పైప్ లైన్లని కోసుకొని స్క్రాప్ కింద అమ్ముకుంటుంటే కూడా అడుగునే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు మాత్రం ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన నిర్మాణ మెటీరియల్ తీసుకెళ్ళకుండా అడ్డుకుంటున్నారు. అంటే ఇప్పుడే గుర్తొచ్చింది అమరావతి అనేది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని తప్పులు చేశాడు, ఎంత పరిదాడి ప్రవర్తించాడు. అతను 5 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా మోర్ దాన్ ఏ అడ్వైజర్, అతను అధికార పార్టీ కార్యకర్తగానే పనిచేస్తా, అధికార పార్టీ నాయకుడిగానే వ్యవహరిస్తున్నప్పుడు ఏ వ్యవస్థలు అతను అడ్డుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు చేస్తున్నాయి. ఎందుకనంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, ఆయన నాయకత్వం, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వైభవం భవిష్యత్తులో కొనసాగదు. ఆ నిర్ధారణకు వచ్చారు కాబట్టి వాళ్ళ అధికార వ్యవస్థకి ఇప్పుడు అరే మేము అధికారులు, మేము కేసులు నమోదు చేయొచ్చు, మా చేతిలో అధికారాలు ఉన్నాయని చెప్పని ఇప్పుడు గుర్తొచ్చింది. అయితే సరే, ఇప్పుడు పోలీస్ వ్యవస్థకి మాత్రమే గుర్తొచ్చి ఈ ఎలక్షన్ కమిషన్ లేదంటే ఏజెంట్ల మీద మాత్రమే కేసు పెట్టారు. బట్ బిఫోర్ దట్, అంటే ఇందాక ఏపీ వెంకటేశ్వర గారు దాంట్లో మాట్లాడుతున్నట్టుగా న్యాయం ఫెయిల్ అయింది. ఇక్కడ కూడా ఇంకా న్యాయ వ్యవస్థ కావచ్చు లేదంటే పరిపాలన వ్యవస్థ కావచ్చు, ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యని చెప్పచ్చు. మీరు అన్నట్టుగా సిఆర్డిఏ
కోర్టులో ఇప్పటికీ రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసు మీద విచారణ జరుగుతూనే ఉంది. అసలు సలహాదారుగా ఎలా ఆయన అర్హుడవుతాడు, ఏ గ్రౌండ్స్ ఉన్నాయి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఇప్పటికీ కోర్టులో, సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతూనే ఉంది. సో ఇన్నేళ్ల తరబడి, దాదాపు 3 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ విచారణ జరుగుతుంది అంటే రేపన్న రోజు ఏమో జరగవచ్చు, జరగకపోవచ్చు. కోర్టులో 5 కోట్ల పైచిలుకుల కేసులో ఇది కూడా ఒకటి అనుకోవాలి. బట్ రికవరీ ఎలాగా చేసినటువంటి నష్టానికి? ఇప్పుడు ఖచ్చితంగా జవాబుదారీతనాన్ని మెయింటైన్ చేయాలి, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 160 కోట్ల రూపాయలు ఆ వ్యక్తి మీద ప్రజాధనం ఖర్చు అయింది. అతని జీతభత్యాలకు కానీ, అతని సిబ్బందికి కానీ, అతని నివాసాలకు కానీ, ఎలవెన్స్లకు కానీ, అతని పర్యటనల ఖర్చు కానీ, ఏ రూపంలో సరే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే ఓవరాల్ గా అందరి సలహాదారులకి కలిపి 640 కోట్లు ఖర్చు అయితే, ఇతను ఒక్కడి కోసం 160 కోట్లు, అంటే అవుట్ ఆఫ్ 680 ఆల్మోస్ట్ 25% ఇతను ఒక్కడి కోసం, ఈ వ్యవస్థ కోసం ఖర్చు పెట్టారు. మరి ఇంత ఖరీదైన సలహాదారుడి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అందిన సలహాలు ఏంటి, ఏ అంశాలకు సంబంధించి ఇతను రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాడు? సింగిల్ పాయింట్ ఎజెండా. ఇలాంటి వాళ్ళు మనకి మీద కేసులు పెట్టడం, ఇలాంటి దిగ్మాల మాటలు మాట్లాడడం, రూల్స్ అవసరం లేదు మనకి, పడదవ్వటం, తిరిగి తిట్టండి అన్నాం, ఇవే సలహా. ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వానికి ఇతను అందించిన సలహాలు ఏంటి, వాటిలో ఎన్నింటి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది, విలువైన సలహాలు ఇవ్వనప్పుడు 5 సంవత్సరాలకి ఇతను ఎందుకు కొనసాగించారు? దీనికి ప్రభుత్వ పాల్గొడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు లైబుల్, జీతభత్యాలు అందుకున్న సజ్జరామకృష్ణారెడ్డి లైబుల్. రేపటి రోజున ముక్కు పిండి వీళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి వాటిని రీఎంబర్స్ చేపియాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద ఉంటుంది. లేనప్పుడు ఎవరికి తోచిన వాళ్ళని, ఎవరికి నచ్చిన వాళ్ళని ఈ విధంగా నియామకం చేపట్టి వాళ్ళ చేత రాజకీయ కార్యకలాపాలు నిర్వహింపజేసుకుంటా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం రాబోయే ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సజ్జల మీద కేసు పెట్టారు. అయితే అయితే ఒక్క పాయింట్ అండి ఇక్కడ సడన్ గా గుర్తొచ్చింది. ఓడిపోతుంది అన్నానికి ప్రకృతి సంకేతాలు పంపించిందని అన్నారు. ఒక 2 రోజుల నుంచి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ అంతా లండన్ లో ఉన్నారు. సోషల్ మీడియా చూసేది సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి. అయితే ఇంకొక వర్గం ఒకటి తయారయ్యి ఈ ఓటమికి అంతటికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ ప్రెస్ మీట్లు పెట్టద్దని చెప్పండి, ఆయన పెట్టే ప్రెస్ మీట్లకి కేడర్లో నమ్మకం పోతోంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తోటి కనీసం ఏమో గెలుస్తామేమో అన్న ఒక దాంట్లో ఉన్నాం, మెజారిటీ అంత రాకపోయినా గెలుస్తాం నిజంగానే అన్న దాంట్లో ఉన్నాం. బట్ ఈయన మాట్లాడేది చూస్తుంటే మా పని అయిపోయింది, వీళ్ళతో పాటు మేము కూడా రేపు సమాజంలోకి అన్నట్టుగా వాళ్ళ మాటలు అనేవి ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి నైతికంగా ఒప్పేసుకొని ఎవరు నా మీద కాదు ఈ మీద తోసేంట్రా అని ఏమన్నా చెప్పుకుంటచ్చా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి మనకి గతంలోనే ఒకసారి జీవిత రాజశేఖర్ తేడతలం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తల్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడ కృష్ణానది తీరంలో ఒక ధర్నా కార్యక్రమం మొదలుపెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా జీవిత రాజశేఖర్ ఇరువురు కూడా ఆ సమావేశానికి వెళ్ళారు. అక్కడ వీళ్ళు డయాస్ మీదకి వచ్చేప్పటికి ఆబ్వియస్లీ రాజశేఖర్ హీరో, వాళ్ళు కాస్త కూలింగ్ గ్లాసెస్ అది పెట్టుకుని అతను డయాస్ మీదకి రాగానే తన హీరోగా గుర్తించిన అక్కడ హాజరైన వైసీపీ అభిమానులందరూ కూడా హర్షధ్వానాలతో రిసీవ్ చేసుకోవడం, ఈయన కూడా చేతులుపుతా ఉన్నాడు. అది చూసిన జగన్మోహన్ రెడ్డి గారు జీవితాన్ని కేకేసి రాజశేఖర్ అన్నని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నా ముందు నిలబడద్దు అని చెప్పి ఇది వేరే ఎవరో చెప్పలా. జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ హార్ట్ విత్ రాజశేఖర్ జీవిత ఇద్దరు లైవ్ లో చెప్పారు అంత ఇన్సెక్యూరిటీ ఆయనకి అని చెప్పని. అంటే ఘనత తనది కావాలి, వైఫల్యాలకు వేరే ఎవరో బాధ్యులు ఉండాలి. మోస్ట్ ఇన్సెక్యూర్డ్ అండ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా గమనించుకో, సూటిగా స్పష్టంగా ఎదురువాళ్ళ కళ్ళలోకి చూసి ఆయన మాట్లాడతారు. తల ఇట్లా ఇట్లా ఊపుకుంటా, చేతులు ఇట్లా పిసుకుంటా. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఫల్యాన్ని ఎదుర్కొనే స్థైర్యము లేదు, ధైర్యము లేదు. వైఫల్యానికి సాకుగా వేరే ఎవరినో బలి చేయాలి. ఇప్పుడు ఆ బలిక పక్కన 160 కోట్లు తిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కాకుండా వేరే ఎవరు అవుతారు?
రైట్ సార్. సో ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు అనేది అప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ తెలిసింది. సో సజ్జల శకం ముగిసినట్లే అనే దానికి ఈ ఎలక్షన్ కమిషన్ సిఫార్సు చేసిన క్రిమినల్ కేసు ప్రస్తుతానికి తార్కాణం అంటున్నారు. చూద్దాం మరి న్యాయ వ్యవస్థ ముందు ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు ఏమవుతాయి, ఎలా ప్రజల సొమ్మును రికవరీ చేస్తారు, వేచి చూడాల్సింది. సో దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణ.